ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనం. యాక్ట్స్ 27 and verse 25. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. Wherefore, sirs, be of good cheer, for I believe God, that it shall be even as it was told me. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారండి? అందరూ క్షేమంగా ఉన్నారా? కుటుంబాల్లో సమాధానం ఉన్నదా? మరి దేవుడున్న ఇంటిలో సమాధానం ఉంటుంది. యేసు ప్రభువారి లోకంలోకి వచ్చింది ఈ యొక్క గొప్ప సమాధానం ఇవ్వడానికే. కాబట్టి మన జీవితాల్లో, కుటుంబాల్లో సమాధానం ఉంటే అదే మనకి ఆరోగ్యము, సంతోషము, సమాధానము. మంచిది. ఇక్కడ చూసినట్లయితే అపోస్తల కార్యములు 27వ అధ్యాయం చూసినట్లయితే పిల్లరా, పౌలు అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, అయ్యలారా ధైర్యము తెచ్చుకునుడి. ఎప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి? వారు భయంకరమైనటువంటి తుఫాను మధ్య ఉన్నారు. దగ్గరగా 270 మంది ప్రయాణిస్తున్నారు. పిల్లరా, వారిలో భయం ఉంది, దిగులు ఉంది, చనిపోతామని ఆహారం కూడా పుచ్చుకోలేదు. అలాంటి వారి మధ్య ఒక విశ్వాసి ఉన్నారు. ఆయనే పౌలు అంటున్నాడు, అయ్యలారా ధైర్యం తెచ్చుకున్నది. ఏమి చూసి ధైర్యం తెచ్చుకోవాలి? తను అంటున్నాడు, నేను సేవించుచున్న దేవుడు సజీవుడు, ఆయన తన దూతను పంపించి చెప్పిన మాట నేను నమ్ముచున్నాను. నా ప్రియ సహోదరి, ఇలాంటి విశ్వాసం ఉన్నదా? ఆ సత్యమైనటువంటి దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఇలాంటి విశ్వాసం ఉన్నట్లయితే, అలాంటి విశ్వాసం కలిగిన వారు కుటుంబాలు ఉన్నట్లయితే ఎంత ధైర్యంగా ఉంటారండి, ఎంత తృప్తిగా ఉంటారు, ఎలాంటి ఆనందంతో ఉంటారు. ఇలాంటి ఆనందము, సంతోషము, సమాధానం ఇవ్వడానికే యేసు ప్రభువారి భూలోకంలోకి వచ్చినారు. తన విలువైనటువంటి ప్రేమను ఆ కల్వరిలో నీ కొరకు నా కొరకు బలైపోయినారు, చనిపోయి తిరిగి లేచినారు. సజీవమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి విశ్వాసం కలిగిన వారమై కుటుంబాల్లో ధైర్యంగా ఉండి విశ్వాసపు యాత్రను కొనసాగిద్దాం. అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. తిరిగి పౌలు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ తుఫాన్ ఉంది, గందరగోళం ఉంది, ప్రాణభయం ఉంది, ఏమైపోతారో తెలీదు. వారి మధ్యలో ఒక విశ్వాసి ఉన్నాడు. పౌలు అంటున్నాడు, అయ్యలారా ధైర్యం తెచ్చుకునుడి. ప్రభువా, మా జీవితాల్లో కూడా ఇలాంటి విశ్వాసం దయచేయరా. అన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడే మా విశ్వాసాన్ని మేము కనపరచాలి. అన్నీ మంచిగా ఉండి సమృద్ధిగా ఉన్నప్పుడు విశ్వాసం కాదు, కానీ ఏమీ లేని సమయాల్లో, తుఫాన్ల మధ్య విశ్వాసంతో కూడినటువంటి భక్తి మీరు మాకు దయచేయండి. సహాయం చేసి ప్రభువా, ఈ దినమంతా మీరు కింద వదలపరిచి అలాంటి సవాళ్ళతో కూడినటువంటి జీవితాలు మీరు మాకు దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి ఒక్క చీకటిని, అంధకార చీకటి శక్తులు బంధిస్తున్నాం. కుటుంబాల్లో అసమాధానం కలిగజేసే ప్రతి ఒక్క చీకటిని ప్రభువా, ప్రతి ఒక్క రోగమును యేసు ప్రభువారి నామమును బట్టి ప్రభువా జయము కలిగినగాక, స్వస్థపరచబడినగాక సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Acts 27 and 25 reminds us of Paul's unwavering confidence in God during the storm. While surrounded by fear, uncertainty and chaos, Paul boldly declares his trust in God's promise. His assurance was not based on circumstances, but on faith in faithful God who keeps his word. Amen.